సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించారు కర్నూలు అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇంతియాజ్. సీఎం జగన్ కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. సీఎం జగన్ పై ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాలకు ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్తారంటున్న ఇంతియాజ్ తో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని యావత్ దేశం మొత్తం వైసీపీ శ్రేణులు ముక్తఖండంతో ఖండిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఇంతియాజ్ ఉన్నారు. చెప్పండి, ఎలా చూడాలి ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యమంత్రిపైనే దాడి జరగడానికి? మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరగడము చాలా మనకు బాధాకరము. ఇది ఒక హేయమైన చర్య. దీన్ని అందరూ ఖండిస్తున్నారు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం ప్రజాస్వామ్యానికి సంస్కారానికి మారుపేరు. అలాంటి సంస్కారానికి మారుపేరైన ప్రజాస్వామ్యానికి మారుపేరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధమైన సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం. ఈ చర్యని మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఈ సిద్ధం సభలు పెట్టడము, లక్షలాది మంది దానికి హాజరవడము, అలాగే మేమంతా సిద్ధమని బస్సు యాత్రలను తీసుకొని వెళ్తుంటే ఆ బస్సు యాత్రలకు విశేష స్పందన లభించడం ప్రజల నుంచి, దీన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాల నుంచో ఎవరు ఈ దాడికి పాల్పడ్డారో తెలియదు. కానీ ప్రజలందరూ కూడా ఈరోజు ప్రతిపక్షాల నుంచే వాళ్ళే దాడి చేశారన్నట్టుగా అనుకుంటున్నారని అందరూ అనుకుంటున్నారు ప్రజలందరూ. ఈ విధమైన దుశ్చర్యలకు పాల్పడిన వ్యక్తిని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి దుష్ట శక్తుల్ని కఠినంగా శిక్షించాలి. అలాగే ప్రజలంతా దీన్ని గమనిస్తున్నారు. ఎక్కడైతే ఈ ప్రజాస్వామ్యానికి అడ్డుపడే శక్తుల్ని మనకు గమనిస్తున్నారు. అలాగే పేదరికం నిర్మూలన కోసం పనిచేస్తున్న మన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఉంటే, ఈ పెత్తందారులకు వాళ్ళు కొమ్ము కాసే ప్రతిపక్షాలన్నీ ఒక కూటమిగా ఏర్పడి వారు ఈరోజు ఈ మొత్తము మన ఎన్నికల్ని పేదరికం వర్సెస్ పెత్తందారులు అనే స్టేజ్కి తీసుకొని రావడం జరిగింది. ఇదంతా ఓటర్లందరూ గమనిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఇలాంటి హత్యాయత్నాలకు కూడా ప్రయత్నిస్తున్నాయని చెప్పేసి ఇంతియాజ్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా ఉండాలి, అదేవిధంగా మనం కూడా మసులుకోవాలని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో మధు, సాక్షి టీవీ, కర్నూలు.